ఒడిశా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పదజోషి నేతృత్వంలో విచ్చేసిన సభ్యులకు శాసనమండలి సమావేశ మందిరంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మరియు కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రెడ్ల తిరుపతి, లెజిస్లేటివ్ అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాల్వలతో సన్మానించి మెమెంటోలు బహుకరించారు. ఒడిశా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పదజోషి నేతృత్వంలో విచ్చేసిన సభ్యులకు శాసనమండలి సమావేశ మందిరంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మరియు కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రెడ్ల తిరుపతి, లెజిస్లేటివ్ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించి మెమెంటోలు బహుకరించారు. అనంతరం తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల శాసనసభలో కమిటీల ఏర్పాటు పనితీరుపై సమావేశంలో చర్చ జరిగింది.